హైదరాబాద్ నడిబొడ్డున ఆక్రమణల పర్వంకు చెక్ పెట్టింది హైడ్రా. గోషామహల్ నియోజకవర్గం కుల్సుంపురాలో 1.3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాల నుంచి కాపాడింది. కబ్జాదారు నుంచి 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి చెర విడిపించింది. ఈ భూమిని ప్రజా అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వం భావించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రతిపాదనలు తయారు చేసింది. ఇందులో ఆ భూమి అశోక్ సింగ్ అనే వ్యక్తి తనది అని అడ్డుపడ్డాడు. సిటీ సివిల్ కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు 2 సార్లు ఆక్రమణలను తొలగించారు. అయినా ఆ స్థలం ఖాళీ చేయకుండా కబ్జాదారుడు అద్దెలను అనుభవిస్తున్నాడు. స్థలం ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులపై అశోక్ సింగ్ దాడులకు పాల్పడ్డాడు. అశోక్ సింగ్ పై వివిధ పోలీస్ స్టేషన్లలో భూ కబ్జాదారుడిగా, రౌడీ షీటర్గా పలు కేసులున్నాయి. లంగర్ హౌస్, మంగళహాట్, షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్లలో 8కి పైగా కేసులున్నాయి. 4 తరాలుగా కబ్జాలో ఉన్న ల్యాండ్ కు విముక్తి కలిగించేందుకు మాజీ కార్పొరేటర్ కూడా ఫైట్ చేశారు. అప్పటి నుంచి అశోక్ సింగ్ పై విచారణ కొనసాగించారు అధికారులు. గోషామహల్ ఎమ్మెల్యే ఫిర్యాదుతో ప్రభుత్వం ఇప్పుడు ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. నిందితుడు అశోక్ సింగ్ సోదరులు కూడా అనేక భూములను కబ్జా చేశారు. ప్రజావాణిలో ఫిర్యాదుతో హైడ్రా స్పందించి చర్యలు తీసుకుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, కుల్సుంపురాలో ఎట్టకేలకు ఫైనల్ గా 1.3 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా మళ్ళీ కబ్జా చెర నుంచి విడిపించింది. సో అశోక్ సింగ్ ఎక్కువగా ఈ కేసుకి సంబంధించి ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇబ్బంది పెట్టినట్లుగా తెలుస్తుంది. సో అశోక్ సింగ్ నేపథ్యం ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. దాదాపు 20 ఏళ్లకు పైగా అశోక్ సింగ్ ఈ భూమిని గోషామహల్ నియోజకవర్గంలోని మంగళాట్ డబుల్ బెడ్రూమ్ లో నిర్మించిన స్థలం పక్కనే దాదాపు 1 ఎకరానికి పై 1 ఎకరం 30 గుంటల భూమిని 20 ఏళ్లకు పైగా అశోక్ సింగ్ కబ్జా చేశాడు. సో కబ్జా చేస్తూ అక్కడ ఉన్నటువంటి కొన్ని షెడ్లు నిర్మించి వాటిని రెంట్కి ఇచ్చేవాడు. జనరల్ గా గోషామహల్ మంగళాట్ పరిధిలో విగ్రహాల తయారీ కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తుంటారు. సో ఈ ఎకరం పైన భూమిని కూడా కబ్జా చేసి విగ్రహాల ఏర్పాటు కూడా ఆయన కొన్ని షెడ్లు నిర్మించి భారీగా రెంట్ తీసుకొని సొమ్ము చేసుకుంటున్నట్లు కూడా గుర్తించారు. అయితే గతంలో కూడా స్థానిక కార్పొరేటర్లు కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధులు అనేక మార్లు ఇటు రెవెన్యూ అధికారులకు, మున్సిపల్ అధికారులకే కావచ్చు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు, ప్రభుత్వ స్థలంలో ఈ విధంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ కూడా ఫిర్యాదులు చేశారు. సో 20 ఏళ్లకు పైగా కూడా ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు గతంలో చర్యలు తీసుకున్నప్పటికీ ఈ అశోక్ సింగ్ మొత్తం 4 అన్నదమ్ములు అశోక్ సింగ్ పైన ఇప్పటికే రౌడీ షీటర్ రూపొందడంతో పాటుగా అనేక ప్రభుత్వ స్థలాలు ఓపెన్ ప్లేస్లు ఎక్కువ ఉంటే అక్కడికి ఆయన వెళ్లి వాటిని కబ్జా చేసే ప్రయత్నం చేసేవాడు. ఎందుకంటే రౌడీ షీటర్ కావడంతో స్థానికుల్ని బ్యానర్లకు గురి చేసి అధికారుల పైన కూడా బెదిరింపులకు పాల్పడట్లో కూడా గతంలో ఒక నేర చరిత్ర అనేది అశోక్ సింగ్ పైన ఉంది. సో ఈ 4 అన్నదమ్ములు ఉండడంతో పాటుగా వీరి 4 ఒక ముఠాగా ఈ కబ్జాలకు పాల్పడేవారు. స్థానిక నేతలు కొంతమంది అండదండలతో మరికొంతమంది వీరిపైన యాంటీగా ఉండేవారి పైన కూడా రౌడీ షీటర్ గా ఉన్న నేపథ్యంలో కొంత బెదిరింపులకు పాల్పడేవాడు. సో ఎటకేలకు హైడ్రా రంగంలోకి దిగి ఈ భూమిని 110 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఈ రోజు కాపాడింది. అయితే అశోక్ సింగ్ ఇంకా ఎవరెవరు సహకరించాలన్న అంశాలపైన కూడా హైడ్రా లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇంకా ప్రభుత్వ స్థలాలను ఇటు గోషామహల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కబ్జాలు చేశాడన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయనే సివిల్ సిటీ కోర్టుల పరిధిలో ఉందని చెప్పి కొంత అక్కడ అంటే అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ స్థానిక మంగళాట్ పోలీసులు అశోక్ సింగ్ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి. ఎందుకంటే హైడ్రా అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసి కొంత హంగామా సృష్టించే ప్రయత్నం చేశాడు తన అనుచరులతో కలిసి. ఈ నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అశోక్ సింగ్ గతంలో ఇంకా ఎక్కడైనా కబ్జాలు చేశాడు. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలను ఇక్కడ ఉన్నటువంటి 1 ఎకరం 30 గుంటలను ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు పేదలకు నిర్మించేందుకు కూడా కొంత ప్రణాళికలు రూపొందించి అందులో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు హైడ్రా బృందాలు రంగంలోకి కూల్చివేతలు చేపడుతున్న పరిస్థితి. సో ఈ రోజు పూర్తిగా మొత్తం 110 కోట్ల విలువైనటువంటి 1 ఎకరా 30 గుంటలను అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు ఇటు హైడ్రా స్థానిక పోలీసులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకెవరైనా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వారిపైన కూడా తదుపరి చర్యలకు హైడ్రా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. రాధిక, సాగర్, అశోక్ సింగ్ సోదరులు కూడా అనేక భూములను కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది. సో ప్రజావాణిలో అశోక్ సింగ్ తో పాటు బ్రదర్స్ పైన కూడా ఎవరెవరు ఎటువంటి ఫిర్యాదులు చేశారు? హైడ్రా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది?
సార్ గతంలో కూడా కబ్జాలు చేసినటువంటి చరిత్ర ఉండడము, అనేక కబ్జాల సందర్భంగా కూడా అనేక కేసులు కూడా ఇటు సాయినాథ్ గంజే కావచ్చు, మంగళాడు పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి దాదాపు 3 పోలీస్ స్టేషన్లు కూడా పలు కేసులు అశోక్ సింగ్ తో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే తనకు సహకరిస్తున్నటువంటి బ్రదర్స్ పైన కూడా కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తాజాగా ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి కావడం, వాటిలో టెంపరీ షెడ్స్ ఏర్పాటు చేసి వాటిని లీజుకి ఇవ్వడం, లేదంటే రెంట్లకు నెల రెంట్లకు ఇస్తూ ఈ విధంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా కూడా గత కొన్ని రోజులుగా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కూడా దీనిపైన ఫిర్యాదులు చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా గతంలో ఫిర్యాదులు చేశారు, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారులు కూడా దీన్ని పూర్తిగా తొలగించారు. అయినప్పటికీ కూడా రౌడీ షీటర్ గా ఉండడం, మరికొంతమంది అండర్మెండలతో అక్కడికి వెళ్లి మళ్ళీ దాన్ని ఆధీనంలోకి తీసుకోవడం, మొత్తం భూమి తన ఆధీనంలో ఉంది, తనకు సంబంధించినట్టు కూడా కొన్ని దొంగ పత్రాలు సృష్టించి కూడా దీనిపైన కోర్టుకు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. సో వాటిపైన పూర్తిస్థాయి రెవెన్యూ అధికారులు వెరిఫై చేశారు. అనంతరం పూర్తిస్థాయి దానిపైన హైడ్రాకు నివేదిక ఇచ్చారు. ఇటు హైదరాబాద్ కలెక్టర్ కు నివేదిక ఇచ్చారు, ఇటు హైడ్రాకు నివేదించారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన అనంతరమే ఈ రోజు చర్యలు తీసుకున్నారు. అయితే ఇంకా ఎక్కడైనా కబ్జాలు, ఎందుకంటే గతంలో కూడా కేసులు నమోదైన నేపథ్యంలో వాటిపైన కూడా కొంత ఇటు హైడ్రా ఆరా తీస్తుంది, ఇటు పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా పూర్తిస్థాయిగా దీనిపైన నిఘా పెట్టిన పరిస్థితి. సో అశోక్ సింగ్ ఇంకా ఎవరెవరు సహకరించారు, ఇంకెక్కడైనా కబ్జాలు చేశారా, ప్రభుత్వ స్థలాలనే టార్గెట్ గా చేస్తూ కబ్జాలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇంకా ఏమైనా కేసులు నమోదయ్యాయన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం అశోక్ సింగ్ కబ్జాల విషయాలు ఇంకా మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ సాగర్.